జీటీఎస్ న్యూస్ ప్రస్తుతం మనం మహేశ్వరం నియోజకవర్గంలోని సుబాన్పూర్ గ్రామ పంచాయతీ బీజేపీ అభ్యర్థిగా మనతో పాటు ఉన్నారు కావాలి రాఘవేందర్ గౌడ్ గారు. మనం గౌడ యాదవ. నమస్తే, వెల్కమ్ టు జీటీఎస్ న్యూస్. ప్రస్తుతం మనం మహేశ్వరం నియోజకవర్గంలోని సుబాన్పూర్ గ్రామ పంచాయతీ బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కావాలి రాఘవేందర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి, ఎట్లా ఉంది ఊర్లో పరిస్థితి? మీరు గడప గడపకు వెళ్తున్నప్పుడు మీరు ప్రజలకు ఏం రియాక్షన్ ఇస్తున్నారు? అందరైతే ఇప్పటికైతే అందరూ అక్కజల్లందరూ కూడా బాగానే ఉన్నారు మేడం. ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్న చిన్న సమస్యల నుంచి పెద్ద సమస్యల వరకు వాళ్ళకి జరిగిన వాళ్ళ అనుభవాలు, వాళ్ళకి కలిగిన బాధలు వాళ్ళన్నీ చెప్పుకుంటూ పోతే ఈరోజు మొత్తం టైం సరిపోదు మేడం. ప్రతి ఒక్క అక్క చెల్లి అన్న తమ్ముళ్లకు వ్యవసాయ రంగంలో కానీ, యువత విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్కరి సమస్య ఒక అడుగు ముంగలికేయాలని చెప్పి ఎంతో వాళ్ళ కృషితోటి ముంగలికేస్తున్నా కూడా ఈరోజు మన గవర్నమెంట్ నుంచి కానీ మన నాయకుల నుంచి కానీ ఎలాంటి సహకారాలు వాళ్ళకి లేక చాలా ఇబ్బందులలో ఉన్నారు. మెయిన్ యువత ఏముందంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కావాల్సిన విషయం ఏంటంటే ఏ యువత అయినా చదువుకున్నాక తన పిల్లలు ప్రయోజకులు కావాలి, అన్ని రంగాల్లో ముందుండాలి అనే విషయంగా వాళ్ళు చాలా వాళ్ళ ఆదరణ చెప్పుకుంటూ పోతే వాళ్ళు చాలా మనోభావాలు బాధపడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఏ ఒక్క నాయకుడు కూడా ఎలక్షన్ వస్తే ఒక ఓటరు ఒక కోటరు అన్న స్థితిలో తయారు చేశారు. ఎలక్షన్ వచ్చిన వారం రోజులు 10 రోజులు అందరూ అల్చల్గా చేస్తారు. మన దగ్గరికి వచ్చి అది కావాలన్నా ఇది కావాలన్నా మన అడగక ముందుకి అన్ని ఫెసిలిటీలు అన్నీ కలుగుతాయి. ఇంకోటి మెయిన్ ముఖ్యంగా యువతకు ఈరోజు డ్రింక్ అలవాటు లేని వాళ్ళకు కూడా డ్రింక్ అలవాటు చేసి కూడా వాళ్ళని మత్తులో ముంచి ఓటు వేయించుకునే ప్రయత్నం కూడా ఈ రాజకీయవేత్తలు చేస్తున్నారు మేడం. ఈ అన్ని రంగాల్లో చూసుకుంటే మనం బస్సు రంగంలో కూడా మా విలేజ్లో బయటికి వెళ్ళాలన్నా రావాలన్నా, యువత కాలేజీలకు పై చదువుల కొరకు వెళ్ళాలన్నా, ఉద్యోగరీత్యా చదువుకున్న వాళ్ళు ఏదన్నా జాబ్ పర్సన్గా బయటికి వెళ్ళాలన్నా, వృద్ధులు అనుకోని పరిస్థితుల్లో దుబ్బచర్ల హాస్పిటల్కి కానీ బస్సుకు వెయిట్ చేసి ఎవరన్నా అడిగినా కూడా పట్టించుకునే బస్సు సౌకర్యం లేదా? ఇంతకు ముందుకు ఉన్న బస్సులు అన్నిటిని కూడా కంప్లీట్గా బంద్ చేయడం జరిగింది మేడం. ఈరోజు గవర్నమెంట్ మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టడమే కానీ యూజ్ చేసుకోవడానికి మా ఊరికి కరెక్ట్ బస్సులు ఫెసిలిటీ లేవు. పొద్దున వస్తే సాయంత్రం ఎప్పుడు వస్తాయో టైమింగ్ ఉండదు. ఇంకోటి రాత్రి వేళల్లో చీకటి పడ్డాక అక్కడ మంచన్పల్లి ఎక్స్ రోడ్లో కానీ దుబ్బచర్ల విలేజ్లో కానీ స్టూడెంట్ వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసుకొని బైక్ పిలిపించుకొని మా ఊరికి రావడం గతంలో అడగడం జరిగిందా దీని గురించి? అంటే ఇప్పటి వరకు మారుమూల గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం కల్పించారు, ఆల్రెడీ బస్సు ఫ్రీ బస్సు కూడా పెట్టారు, మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని కూడా చెప్తున్నారు. మరి మీ విలేజ్ కి బస్సు సౌకర్యం లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? మా విలేజ్ కి రోడ్లే కరెక్ట్ లేవు మేడం. ముందు రోడ్ల వ్యవస్థ మొత్తం ఎక్కువ ఉంటది, రన్వే మొత్తం తక్కువ ఉంది. అంటే బయట విలేజ్లకి వెళ్ళి వచ్చే వాళ్ళు చూస్తే మనం చూసుకుంటే పెద్ద రోడ్లు ఎక్కడ ఉంటాయో విశాలంగా ఆ రోడ్లోనే ఎవరైనా పోవడానికి ఇష్టపడతారు. మా రోడ్లు చూడండి మీరు, వస్తుంటే కూడా చూడొచ్చు మీరు, గుంతలు ఉంటాయి, చెట్లన్నీ దగ్గరకు వస్తాయి పొదలని. అంటే రోడ్డు పక్కల ఇరువైపులో కూడా ప్లేస్ అనేది ఇరుకోవడం, ఒక బస్ వస్తే ఒక కార్ పట్టదు, అంటే మొత్తం బ్రేక్ చేసుకోవాలి. కంప్లైంట్ చేశారా? అంటే మీరు లేకపోయినప్పటికీ కూడా ఒక బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి గతంలో ఎప్పుడైనా ఫిర్యాదు? చాలా సార్లు కంప్లైంట్ చేసినాం మేడం. మన బస్ డిపో కూడా పోవడం జరిగింది, దరఖాస్తులు ఇచ్చినాం. ఏ దరఖాస్తు చేసినా కూడా ఈ రోజు కావాల్సింది ఒక నాయకుడు, ఒక సర్పంచ్, ఏదో ఒక స్టాంప్ అనేది ఉంటేనే కదా ఈ రోజు ఎవరైనా పట్టించుకుంటారు. మేము 3-4 సార్లు పోయినాం, అన్నలు మేము అందరం పెద్ద మనుషులం అందరం కూడా ఒక 4-5 సార్లు పోయినాం, కంప్లైంట్ పెట్టినాం. వారం రోజులు వస్తాడు, ఒక రోజు గుంతలు పూడవాలంటాడు, గుంతలు పూడ్చినాం. ఒక రోజు చెట్లు కొట్టాలంటాడు, చెట్లు కొట్టినాం. ఈ రోజు డ్రైవర్ ఏమనంటే ఆ ఇరుకు రోడ్లు ఉంది రాలేకపోతున్నాం అని చెప్పేస్తారు. ముఖ్యంగా ప్రధానమైన సమస్యలు ఏం చెప్తున్నారు ఇక్కడ ప్రజలు మీకు? ఇంటింటికి వెళ్ళినప్పుడు మహిళలు కానివ్వండి, లేకపోతే వృద్ధులు కానివ్వండి, వీళ్ళంతా ఏం చెప్తున్నారు ఎక్కువగా ప్రధాన సమస్య? వృద్ధుల విషయంలో చూసుకుంటే మేడం, ఈరోజు ప్రభుత్వం మనకు 2.5 ఏళ్ళు అవుతుంది, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు విన్నింగ్ అయ్యి ఏర్పడి కూడా ఈ రోజుల వరకు కూడా చాలా మందికి రేషన్ కార్డులు కాలేదు, చాలా మందికి పెన్షన్లు వస్తలేవు. మెయిన్ ఒక్కొక్కరికి 5 ఏళ్ళు అవుతుందంట. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాని పరిస్థితిలో ఏడ్చుకుంటున్నారు. వాళ్ళు 5 ఏళ్ల సంది కూడా వాళ్ళకు పెన్షన్లు రావట్లేదు, రేషన్ కార్డులు రావట్లేదు. అట్లాగే ఈరోజు హాస్పిటల్ సమస్యలో చూస్తే పెద్ద మనుషులకు ఏమొస్తుంది మేడం, కొంచెం ఏజ్ పెరిగినాక కళ్ళు కనిపించకపోవడం, కొంచెం ఏంది వాళ్ళకు శ్వాస కరెక్ట్ ఆడకపోవడం, ఇలాంటి దానికి కూడా ఒక 3 months ఒకసారి కూడా మా ఊర్లో క్యాంపు పెట్టుకొని ఏదన్నా
అవేర్నెస్ వైద్య ప్రోగ్రామ్ గా శిబిరాలు గానీ చెప్తే ఇట్లాంటివి కండక్ట్ వాళ్ళకు కూడా ఏమైతుంది అంటే కొంచెం సకాలంలో మందులో ఏదో వాడుకొని జబ్బు చిన్నది ఉన్నప్పుడు తెలుసుకుంటే బాగుంటది. పెద్దగా అయినాక వాళ్ళు ఏం చేస్తారు మరి? ఇప్పుడు మీరు ఏ రకంగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళకి ఏమేమి అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు, ఏమేమి పనులు చేసి పెడతాము నాకు ఓటేయండి అని అడుగుతున్నారు? మేం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మా పెద్దలు మాకు చదివించింది ఎందుకంటే మా పిల్లలు వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. యువత ఎవరున్నా కూడా మా తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే ఈరోజు మా పిల్లలు చదువుకొని ప్రయోజకులై అన్ని రంగాల్లో ముంగలుండి మాకు ఏది కరెక్టు ఏది రాంగు ఏమిట్లా మేము ఇట్లా ఉండాలి అని చెప్పి మా పిల్లలు కూడా తన కాళ్ళ మీద తను నిలబడి మాకు కూడా వాళ్ళు నేర్చుకున్న సందేశాలు కూడా మాకు చెప్పి మేము అన్ని రంగాల్లో ముంగలు ఉండాలని చెప్పి మా తల్లిదండ్రులు కోరుకుంటున్నారు మేడం. ఓకే, వాళ్ళు చెప్తున్న ప్రధాన సమస్యలు ఏంటి అంటున్నారు? వాళ్ళు చెప్తున్న సమస్యలు అయితే ఇదే మేడం. ఏమేం వర్క్స్ చేసి పెడితే మీకు ఓటేస్తాం అంటున్నారు? అంటే వాళ్ళకి ఏముంది మేడం, ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటి చుట్టుపక్కల ఏముంటుంది మేడం, వర్షాకాలం వచ్చినాక గడ్డి వస్తాయి, పిచ్చి మొక్కలు వస్తాయి. ఇంకోటి టైం టు టైం దోమల మందు కొట్టాలంటారు. ఎందుకంటే చిన్నపిల్లలు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటారు. వాళ్ళకి ఈ రోజు డెంగ్యూ మలేరియా ఫీవర్లు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ హాస్పిటల్ నిమిత్తం పోయినప్పుడు ఏమవుతుందంటే ప్రైవేట్ హాస్పిటల్ సంస్థల వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి ఆ టెస్టులు ఈ టెస్టులు అని చెప్పి డబ్బులు ఎక్కువ వసూలు చేయడం. ఆ టైంకు ప్రతి ఇంట్లో ఒక తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ప్రతి ఒక్క మనిషికి సంవత్సరంలో ఒక రోజు జ్వరం వచ్చినా కూడా 5,000 అంటే సంవత్సరానికి 20,000 రూపాయలు వస్తున్నాయి. ఆడ మామూలుగా 100-200 రూపాయలు మందు కొట్టినా 100-200 పెట్టి మనం గ్రామంలో క్లీనింగ్ అనేది చేస్తే వాళ్ళకు కూడా హాస్పిటల్ రంగంలో అట్లా డబ్బులు కూడా కొట్టుకోరు, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు కదా మేడం. ఓకే, ఇప్పుడు మీ బీజేపీ గవర్నమెంట్ పెడుతున్న పథకాలు కూడా మీ ప్రజలందరికీ వివరించే ప్రయత్నం చేశారా? అసలు ఏమేం చేస్తుంది ఏంటి అని చెప్పే ప్రయత్నం చేసిరా? అంటే చాలా మందికి విలేజ్ లో ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నారు ఏంటి అనేది అవగాహన ఉండదు, తెలియదు కూడా. మీరేమన్నా చెప్పే ప్రయత్నం చేసిరా? మా అన్న మేము ఇంతకు ముందు కూడా మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం మేడం. మా తల్లిదండ్రులకు అందరికి కూడా మేము ఎన్నోసార్లు చెప్తూనే ఉంటాం. ఏది ఉన్నా పైన కేంద్ర ప్రభుత్వం మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి విడుదలైన డబ్బులు, మన కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన ప్రభుత్వం డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకొని వాళ్ళే ఇస్తున్నామన్నట్టుగా మాత్రమే చేస్తున్నారు. వాళ్ళ సొంత నిధులతోటి ఏవి చేస్తలేరు. ఈ రోజు ఏదున్నా కేంద్రం బడ్జెట్ తోనే మన డంపింగ్ యార్డ్లు కానీ మన ప్రకృతి వనములు కానీ 100 రోజుల పథకం ఉపాధి హామీలు కానీ రేషన్ ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళకు కూడా మేడం 2,60,000 రూపాయలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవాస్ యోజన కింద డబ్బులు వస్తున్నాయి. అది ఎవరికి కూడా ప్రజలకు తెలియదు. ఇట్లా ఈ రోజు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న లీడర్లు కూడా ఏం చేస్తున్నారు అంటే ప్రజలని అయోమయంలో పెడుతున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేయకుండా వాళ్ళకు కరెక్ట్ అవగాహన తెలియదు కాబట్టి వాళ్ళ మాయ మాటలు చెప్పి వాళ్ళకి ఈ రోజు ఎలక్షన్ లో మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తున్నారు. కానీ మా ఊర్లో చాలా మందికి ఇంకా 2-3 ఇంట్లో మగపిల్లలు ఉన్న వాళ్ళకి ఇంట్లో జాగాలు లేవు మేడం. ఇంట్లో జాగాలు లేవు. ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఏముంటుంది మేడం, సొంత ఇల్లు అంటే ఒక కళ. ఇలాంటిది కూడా ఇన్ని రోజులు వాళ్ళు పెద్ద మనుషులు అయ్యారు. ఇప్పుడు మేము కూడా ఆ ఏజ్కి కూడా రావచ్చు. ఈ రోజు మాకు కూడా 32-33 ఏళ్ళు ఉన్నాయి మేడం. ఈ రోజుకి కూడా సొంత ఇంటి కళ ఎవరికైనా ఉంటది కదా. దానికి మా ఊర్లో ఎంత మందికి చూసినా కూడా 100% గా మేడం. ఈ రోజు మేము చేయవలసింది ఒకటే మేడం, మా యువత చేయవలసింది మేము అందరం తలుచుకున్నది ఒకటే. మా ఊర్లో ఎక్కడైతే విలేజ్ కి అనుకూలంగా ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ మన నరేంద్ర మోడీ దాకా మేము పోయేటట్టుగా కూడా చేస్తాం. ఎవరు మన అందల శ్రీరాములోనే ఉన్నాడు, మన ఎవరు కొండ విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళందరితో కూడా మా ఊరి చరిత్ర ఏంది, మా ఊరి బతుకులు ఏంది అని చెప్పేసి మేము మా అవసరమైతే మా ఊరు విలేజ్ మెంబర్స్ ఒక 4-5 బస్సులు కట్టుకొని కూడా వాళ్ళ ఇంటికాడ పోయి కూర్చోబెట్టైనా సరే మేము మా ఊరికి మంచిగా చేసుకుంటామని మేము చెప్తున్నాం మేడం. ఓకే, ముఖ్యంగా మీరు విలేజ్ లో ఎంత మంది ఓటర్స్ ఉన్నారు, మీరు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు? మేము మా ఊర్లో కనీసం 1,500 చిల్లర ఉన్నాయి మేడం. ఏం డేట్ అయినా ఏమున్నా ఏమన్నా డబుల్ ఓట్లు అవన్నీ తీసుకుని ఒక 50-60-100 లోపల పోయినా కూడా 1,400 ఓట్లు అయితే 100% గా పోల్ అవుతాయి మేడం. ఈ ఎలక్షన్ మీరు ఎన్ని ఓట్లు మెజార్టీతో? మేము ఖచ్చితంగా ఇప్పుడు మా దగ్గర 4 క్యాండిడేట్లు నిలబడరు మేడం. మేము ఖచ్చితంగా అయితే ఒక 200-300 ఓట్ల మెజారిటీ తోటి గెలుస్తామని మేము అనుకుంటున్నాం. ఓకే, 200-300 ఓట్ల మెజారిటీతో. ఇప్పుడు మీరు ఒక సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు, ఒక బీజేపీ పార్టీ నుంచి నిలబడ్డారు. ప్రజల్లో ఏమైనా అవేర్నెస్ తీసుకొచ్చారా? అంటే జనరల్ గా బీజేపీ అంటే ఎవరున్నారులే ఇక్కడ ఏంటి అనుకుంటారు. అంటే నరేంద్ర మోదీ అంటే ఒక సింబల్ అందరికీ తెలుసు, హిందుత్వము అన్ని అలవర్చుకున్న బీజేపీ పార్టీ కాబట్టి ఈ విలేజ్ లో ఎట్లా ఉంది పరిస్థితి? మా ఊర్లో మేడం
14 ఏళ్ళ ముందు మా ఊర్లో బీజేపీ అంటే తెలుసు. చదువుకున్న వాళ్ళకు కొంచెం అప్పుడు తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇప్పుడైతే మాక్సిమం మా ఊర్లో బీజేపీ అంటే 100% గా యువత వీళ్ళు సేవాభావం ఎక్కువగా చేస్తారని. బీజేపీ అంటే యువత అంటే బీజేపీ. అవును మేడం. కాబట్టి మీ విలేజ్ లో ఎట్లా ఉంది యువత? మా ఊర్లో యువత కూడా ఖచ్చితంగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు మేడం. ఏంటంటే మా విలేజ్ లో ఏముంటది అంటే ఇప్పటికీ బెదిరియడం, ఏమ్రా మీరు అక్కడ తిరుగుతారు, ఏమ్రా ఇక్కడ తిరుగుతారు. వాళ్ళని స్వేచ్ఛ కూడా బతకడానికి అవకాశం కల్పించకుండా రాజకీయవేత్తలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మేడం. ఖచ్చితంగా వాళ్ళకైతే బుద్ధి చెప్పనికైతే మా యువత, మా పెద్ద మనుషులు, మా అక్క జిల్లాలు అందరూ కూడా ఈసారి ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తారు. గతంలో ఉన్న సర్పంచ్ ఎట్లాంటి వర్క్స్ చేసిరు? ఒకవేళ వాళ్ళు చేయలేని వర్క్స్ మీరు ఏ రకంగా చేస్తారు ఇప్పుడు గెలిచిన తర్వాత? మేము ఖచ్చితంగా మేడం ఇప్పుడు మా విలేజ్ లో చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే వీధి లైట్లు లేవు మేడం. వైర్లు కూడా ఈ పెద్ద లైన్స్ పబ్లిక్ ఎక్కడైతే ఉంటారో అక్కడ డేంజర్ టైంలో ఉన్నాయి. మీరు చూసుకుంటూ పోతే ఎంకకు మన 100 మీటర్స్ బ్యాక్ సైడ్ కరెక్ట్ రోడ్ పైన ఉంటుంది మేడం. ఏంది ట్రాన్స్ఫారం. ఎవరన్నా ప్రమాదశాత్తు దానికి ఎవరన్నా బస్సు ఏదో తగిలింది అనుకో రోడ్డు మీద చాలా మందికి ప్రాణ నష్టం జరుగుతుంది. మీరు ఊర్లోకి ఎంట్రీ అవుతుంటే కూడా ఒక ట్రాన్స్ఫారం ఉంటుంది. ఆ ట్రాన్స్ఫారం కూడా వర్షం పడ్డప్పుడు పైకి వెళ్ళి కొత్తిండ్లు అంటారు మేడం. అక్కడి నుంచి దుర్భయాన్ని ఉంది. అక్కడ వరకు కూడా వాగులాగా పోతుంది, వాటర్ చాలా ఫ్లో పోతుంది అనమాట. ఆ టైంలో కూడా అక్కడ ఒక జంపర్ కూడా ఉసిపోయి కూడా అందులో పడ్డది అనుకో మేడం, చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ పెద్ద మనుషులకు ఇవన్నీ కళ్ళు కనిపిస్తలేవు. ఈ రోజు ప్రతి ఊర్లో చూసుకుంటే మేడం ఒక్కొక్క ఊర్లలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వీధి లైట్లు కానీ ఏ ఒక్క సమస్య ఉన్నా పెద్ద మనుషుల తానికి పోతే 15 రోజుల్లో, వారం రోజుల్లో, నెల రోజుల్లో చేస్తారు మేడం. ఈ రోజు మా ఊరోళ్ళు ఎవరన్నా అడిగిరు అనుకో వాళ్ళకి పెద్ద మనుషులకి వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పే విషయంలో కూడా వాళ్ళు కొంచెం అంటే జనరల్ గా మేజర్ సమస్య ఏం కనిపిస్తుంది అంటే నాకు విలేజ్ లో అంటే ఎవరికైనా ప్రమాదం జరగవచ్చు, లేకపోతే హార్ట్ పేషెంట్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా అనారోగ్య రీత్యా వాళ్ళు తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలనుకోండి, ఇక్కడ బస్ సౌకర్యం లేదు. కనీసం వాళ్ళకి సొంత వాహనాలు ఉంటే తప్ప అసలు పరిష్కారం లేదు. వ్యవసాయ రంగం మేడం, మెయిన్ వ్యవసాయ రంగం. ఈ రోజు డబ్బులు అనేది ఏముంటది మేడం? ఇప్పుడు స్వదేశం విదేశ ఎగుమతులు దిగుమతులు అన్నట్టే మా విలేజ్ కి వచ్చే డబ్బులు రావాలంటే మా ఊర్లో వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేయాలంటే ఈ రోజు బస్సు సౌకర్యం కరెక్ట్ గా ఉంటే మా ఊర్లో పంట పండిస్తారు. ఉదాహరణకు ఒక 100 మంది కుటుంబాలు వాటర్ ఉన్నోళ్ళు కూరగాయలు పండించారు అనుకో మేడం, ఇంకొక 200 కుటుంబాలు వాళ్ళ తానికి కూలి పని ఏదో చేసి జీవనోపాధి అయితే చేస్తారు కదా మేడం. ఆ ఉపాధి అనేది లేకుండా ఊర్లకు ఇన్కమ్ కోర్స్ అంటే డబ్బులు వీళ్ళు మార్కెట్ పోయి తీసుకుపోయి అమ్ముకున్నా కూడా వాళ్ళకైతే వేతనం అయితే ఇస్తారు కదా, అది కూడా వాళ్ళకు జరగకుండా పెట్టారు మేడం. ఓకే, ఫైనల్ గా మీరిచ్చే మేనిఫెస్టో ఏంటి అంటే విలేజ్ ప్రజలకు ఏమేమి చేయాలని అనుకుంటున్నారు చెప్పండి ఒకసారి. మేము ఒకటే మేడం, స్టార్టింగ్ లో అయితే ఈ రోజు మనల్ని పెంచి పెద్ద చేసి మా మీద ఎన్నో ఆశలతోటి వాళ్ళు మార్చుకొని ఈ రోజు మనల్ని చదివించి మాకు ఒక స్థాయికి నిలబడాలి మా పిల్లలు అని చెప్పి మా పెద్ద మనుషులు, తల్లిదండ్రులు, పెద్దలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మా చేతనైనంత వరకు వాళ్ళకు 3 నెలలకు ఒకసారి ట్రీట్మెంట్ ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే వాళ్ళు పుట్టమాడబెట్టుకొని ఈ రోజు మనల్ని కష్టపడి ఇంత పెద్దగా చేశారు. వాళ్ళ గురించి ఎవరు కూడా ఆలోచన 100% గా 3 నెలలకు ఒకసారి ఉచిత శిబిరాలు పెడతాం. వాళ్ళకు పెన్షన్ ఎవరైతే ఈ రోజు ఇప్పటికీ బాధపడుతారో వీళ్ళందరినీ కూడా తీసుకుపోయి మండలాఫీస్ కాడ కానీ, కలెక్టర్ ఆఫీస్ కాడ కానీ బస్సులు కట్టుకొని మరీ తీసుకుపోయి వీళ్ళందరినీ అక్కడ పరిష్కారం చేస్తాం. ఆ రోజు మీ విలేకరు వాళ్ళు కూడా మా ఊరి గురించి ఏం జరుగుతుంది, ఏం అన్యాయం జరిగింది, ఒక్కొక్కరికి 5 ఏళ్ల సంది కూడా డబ్బులు రావట్లేదు అని చెప్పి ముత్తుకుంటారు. ఇన్ని రోజుల సంది మా ఊర్లో పెద్ద మనుషులు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోనే ఉంటారు, అందరికన్నా ముందు వాళ్ళే ఉంటారు. కానీ ఊరందరికి ఈ రోజు ఏం చేయాలో ఈ రోజు ఏమో చేస్తామని చెప్తారు మేడం. ఇన్ని రోజుల సంది ఒక గత 15-20 సంవత్సరాల సంది కూడా వాళ్ళే 2 పగ్గాలు పట్టుకొని ఉన్నారు. పగ్గాలు పట్టుకొని ఉండి కూడా ఏం చేయలేకపోతుంది. మేము యువత మాకేమన్నా రాజకీయ పరంగా ఏమన్నా లాభాల కొరకు వస్తున్నామా మేడం? మా ఊరికి వాళ్ళు కరెక్ట్ పని చేస్తలేరు కాబట్టి మేము యువతనన్నా మా తల్లిదండ్రులు మనల్ని చదివించినందుకు మేమన్నా మా ఊళ్ళకు బాగుపరచుకోవాలని చెప్పేసి మేము వస్తున్నాం మేడం. చుట్టుపక్కల విలేజ్ లో మీదకి వెళ్ళి చూసుకుంటే మా ఊరు 10 ఏళ్ళ లెక్కకాయ ఉంది మేడం. ఇక్కడ రంగారెడ్డిలో ఉన్నామా, అక్కడ పాలమూరులో ఉన్నామా కూడా మాకు తెలియదు. అంటే ఎక్కడ దిక్కులేని ఇప్పుడు మంచి మంచి తండాలు కూడా బాగున్నాయి మేడం. మా విలేజ్ కి ఒకటి గ్రామ పంచాయతీ కింద అయ్యవారిపల్లె విలేజ్ అని ఉంది మేడం. నేను 18 ఏళ్ల క్రితం మా అక్క ఉండే అక్కడ ఉన్నా. నేను ఈ రోజు పోయి చూస్తే ఆ విలేజ్ ఆ రోజుడికి ఈ రోజుడికి పనికి రాకుండా అయిపోయింది. ఒక్కొక్క ఆకిల్లో నేను ఆడుకున్నా. ఈ రోజు ఆకిల్లో చూసుకుంటే తుమ్మ చెట్లు మొలిచినాయి. పట్టించుకొని నాయకుడు కరెక్ట్ గా ఇప్పుడు ఇంట్లో పెద్ద మంచి తల్లిదండ్రి అనేటోడు ఒక ఇంట్లో పెద్ద మంచి ఊరు మేడం, ఒక తండ్రి ఉంటాడు. ఈ తండ్రి అనేట ఆయన కుటుంబ బాధ్యతను కరెక్ట్ తీసుకోకపోతే ఆ ఇంటి సంసారం ఎట్లుంటది మేడం? ఈ రోజు మా ఊరికి ఉన్న పెద్ద మనిషి కూడా సర్పంచ్ అనేట ఆయన కూడా మా అందరికి తండ్రి లాంటి వాడు. మరి ఆయన కరెక్ట్ దారిలో నడిపించకపోతే మా ఊరు కూడా పరిస్థితి
దీనంగానే మారుతాయి అంతే కదా. ఈ రోజు ఉన్న మా నాయకులు మా పెద్ద మనుషులు ఈ ఎలక్షన్ వస్తే మన 5 సంవత్సరాలలో 1875 రోజులు కాబట్టి ఆ 1875 రోజులలో ఖాళీ ఆఫ్టర్ ఆల్ ఒక 10 రోజులు మేము మందు పోస్తాం, బిర్యానీ పెడతాం, తినిపిస్తాం, మీకు కూల్ ఇస్తాం, మా ఎంకుండూరి వీళ్ళ కండిషన్లు కూడా పెడతారు. మేము వాళ్ళని స్వేచ్ఛగా బతుకమని చెప్తున్నాం మేడం. స్వేచ్ఛ జీవితంలోకి మేము తీసుకుపోవాలనుకుంటున్నాం. వాళ్ళ కండిషన్లు పెట్టి మాతాన్ని ఉండుర్రి, మాతానికి అని కూడా వీళ్ళ మా అడవిలకు మా ఆడపడుచులకు కూడా చెప్తారు మేడం. వాళ్ళని స్వేచ్ఛగా మేము బతుకమంటున్నాం. వాళ్ళు ఎందుకు ఈ రోజు మా నుంచి దూరం చేస్తారు మేడం? ఇలా మేము వీళ్ళకు ఈ రోజు జరుగుతున్న లోతుపాటులు వాళ్ళు చేస్తున్నదని మేము వాళ్ళకి ఇంటికాడికి పోయి వాళ్ళని కలిసి మేము చెప్తే వీళ్ళు వాళ్ళ మీద నమ్మరని చెప్పేసి వీళ్ళని మా నుంచి దూరం చేయాలని చూస్తారు. ఓకే ఓకే, ఫైనల్ గా మీ విలేజ్ ప్రజలకు ఏం చెప్తారు మీరు? మా విలేజ్ ప్రజలకు ఖచ్చితంగా చెప్తున్నాం మేడం, ఆడపడుచులు భర్తలను కోల్పోయిన వాళ్ళకు అండగా మేము ఉంటాం. మీ అన్నదమ్ముల్లాగా, ఓకే, వృద్ధులకు మీ కొడుకుల్లాగా మీ ఆలోచన మేరకు మేము ఎట్లా ఈరోజు ఆలోచిస్తున్నామో మీరు చెప్పిన పెద్దలు చెప్పిన విషయాలు అన్నిటిని కూడా మేము పరిష్కరించి మీ ఆరోగ్యం పట్ల కానీ మన ఊరు సమస్యలు కానీ మన ఊరు పెద్ద మనుషులకు అందరికీ తెలుసుగా మేడం, వాళ్ళ చెప్పిన అడుగు జాడలలో మేము నడదాం అనుకుంటున్నాం. ఓకే, మీ గుర్తు చెప్పండి వాళ్ళకి. మాది ఉంగరం గుర్తు. అందరూ అక్క చెల్లెళ్ళు అందరూ కూడా మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఊరిని సామ్రాజ్యంగా మేము నడిపిస్తాం. మా మీద మాకు అది ఉంది, మీరు అందరు కూడా సపోర్ట్ చేయండి. సౌజన్య చెప్పండి. కావాలి రావేందర్ భార్య. ఓకే, మేము చేసే వాగ్దానాలన్నీ ఉట్టివి కాదు. నా పెళ్ళైనప్పటి నుంచి రోడ్లు నీళ్లు మరి ఎన్నో సౌకర్యాలు, బస్సుల సౌకర్యాలు రావడానికి పోవడానికి, వ్యవసాయదారులు కూరగాయల మబ్బుల తీసుకుపోవడానికి మాకు బస్సు సౌకర్యం లేదు. బస్సు సౌకర్యం రావాలి, వాటర్ సప్లై రావాలి. పెద్ద లైన్ ఉంది ఇక్కడ, పెద్ద లైన్ తీసేయాలి. మొత్తం పిల్లలు ఇట్లా పెడితే ఇట్లా మొత్తం షార్ట్ కొట్టేటట్టు పెద్ద లైన్ తీసేయాలి. అది ఖచ్చితం చేస్తాం. ఆడబిడ్డలకి పెళ్లికి ఏదో మా చాతనైనంత ఆర్థిక సహాయం, వికలాంగులకు మాకేదో చాతనైనంత, మరి పింఛన్లు, రేషన్ కార్డులు, ఆడపిల్లలకు ఏమన్నా అంటే చనిపోయిన భర్త ఓకే వాళ్ళకి ఏదైనా మాకు చాతనైనంత వరకు మేము చేయాలని మేము అనుకుంటున్నాము. యూత్ని గెలిపియండి. మేము చిన్నవాళ్ళని అనుకోకండి. మా యూత్ మేము చిన్నవాళ్ళైనా సరే పెద్ద ఆలోచనలతోటి ముందుకెళ్తున్నాము. 10 మందిలో ఏ ఒక్కరైనా సరే మమ్మల్ని గట్టిగా అడగండి. ఏ నాయకుడు వచ్చినా సరే 10 మందిలో ఒక్కరు గట్టిగా అడిగితే వెనక 9 మందికి ధైర్యం వస్తుంది. క్వశ్చన్స్ అడగండి. ఏదైనా సరే మమ్మల్ని అయినా సరే, ఏ నాయకుడినైనా సరే. అభ్యర్థి సర్పంచ్గా ఇవ్వడం జరిగింది. ఆ గుర్తు ఉంగరం గుర్తు. ఎన్నో సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి రాఘవేందర్ ఫస్ట్ బీజేపీ నుంచి జెండా ఎగరేయడం జరిగింది ఊళ్ళో. దాన్ని బట్టి పెద్దలందరూ నిర్ణయించుకున్నారు, ఫస్ట్ ఛాన్స్ రాఘవేందర్కే ఇవ్వాలి ఈసారి అని చెప్పని. బీజేపీ పెద్దలందరూ కలిసి రాఘవేందర్ చాలా మంచి వ్యక్తి, ప్రజలలో తిరుగుతాడు, కష్టాలు సుఖాలు అందరినీ ఆదుకుంటాడు. పదవిలో లేకున్నా కానీ, ఏ పోస్టులు లేకున్నా కానీ రాఘవేందర్ అందరికీ కూడా ఏ ప్రోగ్రాంలే కానీ, ఇప్పుడు ముగ్గుల ప్రోగ్రామే కానీ, బతుకమ్మ ప్రోగ్రామే కానీ అన్ని ప్రోగ్రాంలు చేసిన తమ్ముడు. అటువంటి విషయంలో కూడా పెద్దలు ఆలోచించి ఆ తమ్మునికి టికెట్ ఇవ్వడం జరిగింది బీజేపీ తరఫు నుంచి. అందుకోసానికే ఆయన్ని అత్యంతగా మెజారిటీతో మేము ఈరోజు ఊళ్ళో సర్పంచ్గా గెలిపించుకొని ఊళ్ళో అభివృద్ధి పనులన్నీ ఏమేమి హామీలు ఇస్తున్నామో హామీలన్నీ నెరవేర్చుకొని మేము ఆ ఊరుకు అండగా నిలబడతామని మనవి చేస్తున్నాం. అయితే గత కొన్ని రోజులుగా చూస్తున్నట్టయితే ఎలక్షన్స్ అని చెప్పి పోస్ట్పోన్ చేసుకుంటూ పోతూ ఇప్పటికీ మొదటి విడత కంప్లీట్ చేసుకొని రెండో విడత మన దగ్గర రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్నాయి. కాబట్టి మన గ్రామంలో కూడా ప్రతి ఒక్క ఆడపడుచు కానీ, ప్రతి ఒక్క యువత కానీ, మరియు పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తారు. సుభాన్పూర్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించి మేము కంపల్సరీ మీకు అండదండగా ఉంటాము, తోడుగా ఉంటాము, మిమ్మల్ని గెలిపిస్తామంటని చెప్పి చాలా భరోసా కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో 20-30 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అధికారంలో ఉన్నారు. కానీ అధికారంలో ఉన్నారు కానీ కాకపోతే మా గ్రామం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేరు. కాబట్టి మీరు కనీసం ఈ యువత కన్నా అవకాశం ఇస్తే మీరు అభివృద్ధిలో తీసుకుపోతారన్న ఉద్దేశంతో ప్రజలు మా వైపు చూస్తున్నారు. ఇలాంటి ఆ నమ్మకాన్ని మేము ఎప్పుడు కూడా ఒమ్ము చేయకుండా కన్ఫామ్గా ఖచ్చితంగా మేము మన గ్రామాన్ని అభివృద్ధికి చేశామంటని చెప్పి ఖచ్చితంగా మేము ఈరోజు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఎంతో రకాలుగా గ్రామం చాలా వెనుకబడిపోయింది. యువతను చూసుకున్నా కానీ, కాలేజ్ పిల్లలు చూసుకున్నా కానీ, పెద్దలు కానీ, వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు ఏ రంగంలో చూసుకున్నా కానీ గ్రామం గుడి బడి వ్యవస్థ ఒక విలేజ్ అంటే
ఒక విలేజ్ డెవలప్మెంట్ అంటే గుడిబడి రవాణా సౌకర్యం. ఆ సౌకర్యానికి ఎలాంటి మన గ్రామం నోచుకోలేదు కాబట్టి అలాంటి సౌకర్యాల్లో మనం మా బీజేపీ పార్టీ నుంచి మమ్మల్ని గెలిపించినట్టయితే కన్ఫామ్గా ఖచ్చితంగా ఈ సౌకర్యాలని ఫస్ట్ గెలవగానే ఒక నెల రోజుల్లో ఇలాంటి సమస్యలను మొత్తం పరిష్కరిస్తామని చెప్పి మేము ఈరోజు హామీ ఇస్తున్నాము. అదేవిధంగా ఈరోజు చాలా మంది పెద్ద పెద్ద లీడర్లు ఈరోజు చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఓటర్లని. కానీ ఓటర్లు మాత్రం చాలా మెంటల్గా డిసైడ్ ఉన్నారు ఎవరికి ఓట్లు వేయాలి, ఎవరిని గెలిపించాలంట అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు మెంటల్గా డిసైడ్ ఉన్నారు. ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం. గెలిచిన తర్వాత ఖచ్చితంగా మేము ఏదైతే చెప్తున్నామో అవన్నీ ఖచ్చితంగా నెరవేర్స్తామంటని చెప్పి తెలియజేస్తూ మాకు ఈరోజు మా బీజేపీ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థి కావలి రాఘవేందర్ గారిని అత్యధిక మెజారిటీతో మన గ్రామం నుంచి గెలిపించి మన గ్రామ సమస్యలను మండలంలో కూడా అదేవిధంగా మండల ఆఫీసులో చెప్పి నియోజకవర్గంలోనే మంచి ఆదర్శవంత గ్రామంగా మనం తీర్చిదిద్దుకున్నారంటే కన్ఫామ్గా మనం బలపరిచిన అభ్యర్థిని మనం గెలిపించాలి. ఉంగరం గుర్తు మన అభ్యర్థికి గుర్తు ఉంగరం గుర్తు. అదేవిధంగా వివిధ 8 వార్డులో ఉన్న సభ్యులు అటువంటి వాళ్ళ గౌను గుర్తు మరియు గ్యాస్ పొయ్యి గుర్తులకు కూడా వారి గుర్తులకేసి ప్రతి ఒక్కరిని గెలిపించి మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీర్చిదిద్దే విధంగా ప్రతి ఒక్కరూ మాకు సహకరించి ముందుకు తీసుకోవాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.